నమస్తే మాస్. నిన్న చెప్పిన కదా పిఓక మీద ఇంకో వీడియోతో వస్తానని. అదే ఇది. యాక్చువల్లీ మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 కదా. ఈ 1947కి ముందు ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కలిపే ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రెండు, పాకిస్తాన్ వేరే అయిపోయింది, ఇండియా వేరే. సో అప్పుడు ఏమైందంటే ఇండిపెండెన్స్ రాకముందు కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అనేటివి ఉండే. సో అందులో భాగంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొన్ని స్టేట్స్ అనేటివి, కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అనేటివి ఇండియాలో జాయిన్ అయిపోయినాయి. కొన్ని స్టేట్స్ అనేటివి ఇండిపెండెంట్గా ఉండిపోయినాయి. వాటి మీద ఒక సపరేట్ రూలర్స్ ఉండే, వాళ్ళనే రాజులు అంటారు. ఇదే క్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్ లాంటిదే. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎవరు రూల్ చేస్తూ ఉన్నారంటే రాజా హరిసింగ్ అనే క్యాండిడేట్ రూల్ చేస్తూ ఉన్నాడు. ప్రిన్స్లీ స్టేట్ ఉన్నది కదా జమ్మూ అండ్ కాశ్మీర్, దీనికి వాళ్ళ సపరేట్ ఆర్మీ ఉండేది, సపరేట్ రూలింగ్ పవర్స్ ఉండేటివి, సపరేట్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఉండేది, అంతా సపరేట్గా ఉండదు అన్నమాట ఇండియాతో కంపేర్ చేస్తే. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే పాకిస్తాన్ అనే కంట్రీ వాళ్ళ ఆర్మీతో స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ ఈ పాకిస్తాన్, ఈ గిల్గిత్ అనే రీజియన్స్ ఉన్నాయి కదా, ఇటు నుంచి స్లోగా ఆక్రమించడానికి ట్రై చేసింది. ఎంట్రీ ఎక్కడి నుంచి అయితే మొదలైందో ఆడ నుంచి వెళ్ళి లోపలికి మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. ఇది గ్రహించిన రాజా హరిసింగ్, జమ్మూ కాశ్మీర్ యొక్క రూలరు, మన అప్పటి ప్రధాని నెహ్రూ దగ్గరికి వచ్చిండు. వచ్చి జరిగిన విషయం అంతా చెప్పిండు. చెప్పగానే నెహ్రూ ఒప్పుకున్నాడా అంటే లేదు, కొన్ని కండిషన్స్ పెట్టిండు. ఇక దానికి చేసేది ఏం లేక ఒప్పుకున్నాడు మనిషి. ఆ ఒప్పందాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు. ఓకే, ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత ఏమంటే మన ఇండియన్ ఆర్మీ ఉగ్ర రూపంలాగా పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడడానికి వెళ్ళిపోయింది జమ్మూ కాశ్మీర్లో. సో మన వాళ్ళు పోయేలోపే దాంట్లో సగం ఏరియా ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఆక్యుపై చేసుకున్న ఏరియాను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. ఓకే, ఒక పిక్చర్ క్లారిటీ వచ్చిందా? పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నది కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. ఓకేనా? సో పిఓకేలో ఎంతమంది ఉన్నారంటే దగ్గర 40 లక్షల నుంచి 50 లక్షల మంది ఉన్నారు. ఈ పిఓకే ఏరియా ఎంత ఉన్నదంటే 13,297 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నది. ఓకే, సో ఇది కొద్దిగా పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి అక్కడ కరెన్సీ కానీ అక్కడ కొన్ని యాక్టివిటీస్ అంతా పాకిస్తానే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ పిఓకే ఏరియాకు ఒక సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. అందులో బాగానే ఈ పిఓకే ఏరియాలో 13 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటుంది. సో వాళ్ళకు సపరేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నాయి, దాంతోపాటు సపరేట్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. సో రీసెంట్గా ఇప్పుడు అక్కడ పిఎం ఎవరైతే ఉన్నాడో చౌదరి అన్వార్ ఉల్ హక్ అనే మనిషి రీసెంట్గా ఒక సంచలనమైన పోస్ట్ చేసిండు. ఎవరికి? ఈ పిఓకేలో ఉన్న ప్రజలకి. ఇంకో వీడియోలో చెప్తాను, అదేంటిదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందులో లైక్ చేయండి.